తమ ఆత్మలను నశింపు చేస్తున్నారని. తమ ఆత్మలకు ఆహారం లేదు, తమ ఆత్మలకు ఆహారం లేదండి. ఆహారమైన మాటలు దేవుని మాటలు. కాబట్టి ఈరోజు ఆ మాటలు వినిపించుకోకుండా నీవు మృతుడివే కానీ అంటాడు. ప్రకటన ఏమంటాడు? నువ్వు మృతుడివే అంటే ఆత్మకు ఆహారం లేనప్పుడు మృతుడివే. కనుక శరీరం కేవలం నిష్ప్రయోగం. ఈరోజు ఈ మాటలు చాలా బలమైన మాటలు, దేవుని మాటలు మన అందరికీ చాలా అవసరం అండి. ఈరోజు ఈ మాట వినకుండా భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేసిన దేవుని మర్చిపోయారు. మరి ఆయనకు దుఃఖం కలిగిస్తున్నారండి. భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, సమస్తము లేనప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నాడండి. దేవుడు ఒంటరిగా ఉన్నాడు. కోట్ల సంవత్సరాలు ఉన్నాడండి ఆయన. కోట్ల సంవత్సరాలు. ఈ భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు ఇవేమీ లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడండి ఆయన. మబ్బు చీకటి సమస్తము మరి చీకటి అయినప్పుడు ఆత్మతో కోట్ల సంవత్సరాలు ఉన్నాడు. ఆత్మతో కోట్ల సంవత్సరాలు ఉన్న దేవునికి ఒక ఆలోచన చేసిందండి. అప్పటికే ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాడో అది ఎవరికి తెలియదండి. దేవుడు ఇన్ని కోట్ల సంవత్సరాలు నేను ఉన్నానని బైబిల్లో ఎక్కడ రాపించలేదండి. ఆయన దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉండి ఒక ఆలోచన కలిగింది. నాకు పిల్లలు కావాలని కోరిక వచ్చేసిందండి. ఆ పిల్లల ద్వారా నేను మంచివాడు, గొప్పవాడు, పరిశుద్ధులు అనిపించుకోవాలి, నీతి మంత్రులు అనిపించుకోవాలి అని కోరిక వచ్చేసింది. సరే అని కలిసి భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నా పిల్లలకి పండే సమస్త ఆహారం అవసరమని భూమిని, ఆకాశం, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు చేసి సమస్తము నీకు లోకాంచనైనా మీరు నా కొరకు పెడతారన్నాడు దేవుడు. సమస్తం మీ పాదాల కింద పెట్టాను, మీరు నా గురించి తెలుసుకుని నాకు మాత్రమే మోకరించాలి అని దేవుడు చెబితే మనిషి ఎవరు మర్చిపోయాడు? సాక్షాత్తు కలుగు చేసి దేవుని మర్చాడు. ఆయన కలుగు చేసి సృష్టికి మోకరిస్తున్నాడండి. ఈరోజు దేవుని మర్చాడు, కలుగు చేసిన దేవుని మర్చాడు, కలుగు చేసిన సృష్టిని గొప్పగా ఎంచుకుంటున్నాడండి ఈరోజు. ఇంకా దేవుడు కన్నీరుతో బాధపడుతున్నాడు. అందుకనే సమస్తం ఆయన సేవ చేస్తుందని మరి ఆయన కొరత మనం బ్రతకడం లేదండి. అందుకని ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 119:81 చూడండి. సమస్తము ఆయన సేవ చేస్తుంది కానీ మనుషులు ఆయన కొరత బ్రతకడం లేదంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 119:91 నీవు భూమిని స్థాపించితివి. 91 సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. సమస్తం నీకు సేవ చేయుచున్నవి. సూర్యుడు సేవ చేస్తున్నాడు, చంద్రుడు సేవ చేస్తున్నాడు, నక్షత్రాలు సేవ చేస్తున్నవి, ఈ భూమి సేవ చేస్తుంది, సమస్తము సేవ చేస్తున్నాడు. దేవుని కొరకు బ్రతుకుతుంది. మనుషులు దేవుని కొరకు బ్రతకడం లేదండి. సమస్తము సేవ చేస్తుందంట. చూద్దామని మనుషులు బ్రతుకుతున్నారా దేవుని కొరకు అంటే బ్రతకడం లేదండి. ఎలా మారిపోయినాడు? యెషయా గ్రంథం 1:2 చూడండి. దేవుని కొరకై మనం బ్రతుకున్నాడు మనిషి. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము. ఎవరు చెప్తున్నాడు? ఆకాశం చెప్తున్నాడు దేవుడు. భూమి చెవియొక్కము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసిదిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటండి ఈ మాట? ఆకాశం చేసాడు, భూమిని చేసాడు, సమస్తం దేవుడు సేవ చేస్తుంది. 6 అడుగుల మనిషి దేవుని కొరకు బ్రతకడం లేదండి. 6 అడుగుల మనిషి దేవుని కొరకు లోపడటం లేదు. గర్వంతో, అసూయతో నిండిపోయినాడండి ఈరోజు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కము. నేను పిల్లలు చేసి గొప్పవారుగా చేస్తున్నాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. అదే రోమపత్రిక మాట్లాడండి. రోమపత్రిక 1:22 పత్రిక రోమపత్రిక 1:22 మాట్లాడండి. రోమపత్రిక 1:21 రోమా 1:21 దేవుడు అక్కడ దాన్ని మాట్లాడుతున్నాడు చూడండి. రోమపత్రిక 1:21 కొత్త నిబంధనలో చూడండి.
ఆకాశం ఆయన పని చేస్తుంది, భూమి ఆయన చెవిస్తుంది, ఆయన మాట ప్రకారంగా లోబడింది. మనుషుడు దేవునికి లోబడకుండా ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అందుకని మనిషి దేవుని కొరకు బ్రతకలేదు. కనుకనే ఇక్కడ మాట పౌరు మహాభక్తులతో మాట్లాడుతున్న మాట ఉందండి. రోమపత్రిక 1:21 కొత్త నిబంధనలు రోమపత్రిక 1:21 అపోస్తలుల కార్యం దాటలేదు. కొరింథీ పత్రిక దాటిన తర్వాత, మొదటి పత్రిక 2వ కొరింథీ దాటిన తర్వాత, అపోస్తలుల కార్యం దాటిన తర్వాత ఒకటి 1:21లో మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మహిమపరచలేదండి. మహిమపరచాలి. మరి దేవునికి ఏం చేస్తున్నామట? సమస్తం ఆయనకి సేవ చేస్తున్నట్ట. మరి మనిషి సేవ చేయడం లేదండి, ఆయన కొరకు బ్రతకడం లేదు. ఆయన దేవుణ్ణి ఎరుగు మనుషులు ఏం చేస్తున్నారంటే 3 పూటలు తింటున్నారు. ఆయన పెట్టిన 3 పూటలు తింటూ ఆయన కొరకు బ్రతకడం లేదండి. మరి భూమి మీద ఉంటున్న మనము ఈరోజు ఒక కుటుంబంలో ఒక కుమారుడు తండ్రి కొరకు బ్రతకకుండా తండ్రికి మరి పని చేయకుండా ఉంటే నువ్వు బయటికి పోరా అంటాడు. ఏమంటాడు? నువ్వు బయటికి పోరా, నువ్వు ఎక్కడైనా పో, ఇక్కడ ఉండద్దా అంటాడండి. మరి భూమి మీద ఉంటున్న మనిషికి ఒక మనిషికి లోపడినప్పుడు తన కుమారుడు మరి బయటికి వెళ్ళు, ఇది ఎక్కడైనా బ్రతకద్దని చెప్పితే మరి సాక్షాత్ లోకాలను కలిగేసి దేవుని కొరకు బ్రతుకోకుండా దేవుడికి 3 పూటలు పండించుకొని ఆయనకి ఏమన్నా మరి భూమికి ఏమన్నా బాడి కడుతున్నామండి? భూమికి ఏమన్నా గుర్తు కడుతున్నావా? కట్టడం లేదండి. ఆయన ఇచ్చే వర్షం ద్వారా పండించు ఒక సూర్యుడు పెట్టాడండి ప్రకృతిలో. సూర్యుడు మరి ఆనాటి ఈనాటి వరకు మరి పని చేయడం లేదు సూర్యుడు. చూడండి యోగ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఒక ప్రకృతిలో సూర్యుడు పెట్టాడు మనకొట్టే, అది మనకు వెలిగి అలానే దాని వల్ల పండే ఆహారం పండించుకొని తినాలని అది ఆనాటి నెల ఈనాటి వరకు ఒక్క మాట చెప్పాడండి, నా పిల్లలకు అవసరం సూర్యుడు అని. ఆనాటి నెల ఈనాటి వరకు పని చేయడం లేదు సూర్యుడు చేయడం లేదు. చూడండి అన్నమాట యోగ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపుడు. చూసావా ఎవరు మాట ఉంటుందండి? సూర్యుడు దేవుని మాట ఉంటుంది. దేవుని మాట ఉంటుంది. మరి నీవు బ్రతకడం లేదండి. ఆయన ఒక్కసారి ఉదయింపద్దని చెప్పితే కానీ నువ్వు బ్రతకలేవండి. నువ్వు పండించుకునే ఆహారం పండదండి. నువ్వు పండించుకునే ఆహారము పండదు. మరి ఆహారం ఎవరి వల్ల కలగాలి? సూర్యుని వల్లేనండి. సూర్యుని వల్లే ఆహారం పండాలి. చూడండి ఆ మాట ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 14వ వచనము. 33 ఇక్కడ ఏసేపు గూర్చి ఆకాశ పదార్థముల వలన మంచు వలన క్రింద కుంగి ఉన్న అగాధ జలముల వలన కింద కూడిన అగాధ జలం వలన సూర్యుని వలన కలుగు ఫలములలో శ్రేష్ఠ పదార్థం